దాదాపు అందరూ ప్రతిరోజు దంతాలను శుభ్రపరుచుకుంటారు. ఉదయాన్నే బ్రష్ చేస్తారు. కానీ చాలా మంది టూత్ బ్రష్ ఎంపికలో మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టరు. మార్కెట్లో ఏది అట్రాక్టివ్ గా కనిపిస్తుందో అదే కొని వాడేస్తుంటారు. కానీ సరైన టూత్ బ్రష్ ఎంపిక చాలా ముఖ్యమని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే దంతాలకు చేటు జరుగుతుందని అంటున్నారు. అందుకే బ్రష్ కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. టూత్ బ్రష్ కు ఉండే బ్రిజిల్స్ అంటే కుచ్చులు చాలా ముఖ్యమైనవి. కొంతమంది బ్రిజిల్స్ గట్టిగా ఉంటేనే దంతాలు శుభ్రపడతాయని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. గట్టిగా ఉండే బ్రిజిల్స్ దంతాలపైన ఉన్న ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. చిగుళ్ల నుంచి కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యులు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ ని వాడాలని సూచిస్తారు. వీటి వల్ల దంతాలకు చేటు జరగకుండా మెరుగ్గా క్లీన్ అవుతాయి. టూత్ బ్రష్ హెడ్ సైజ్ కూడా ఎంతో ముఖ్యం. పెద్ద హెడ్ ఉన్న బ్రష్ వాడితే వెనక ఉన్న దంతాల వరకు సరిగా చేరదు. కాబట్టి చిన్న హెడ్ ఉన్న టూత్ బ్రష్ ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సులువుగా నోటిలోని అన్ని మూలలకు చేరి మలినాలను తొలగించగలదు. అలాగే బ్రష్ హ్యాండిల్ పట్టుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో చూసుకోవాలి. బ్రష్ హ్యాండిల్ జారిపోకుండా ఉంటేనే దంతాలను ఎఫెక్టివ్ గా రుద్దగలరు. బ్రష్ చేస్తున్నప్పుడు దంతాలపై కూడా ఎక్కువ ఒత్తిడి పడదు. కొంతమంది ఎలక్ట్రిక్ బ్రష్ వాడుతూ ఉంటారు. చాలా మందికి సాధారణ బ్రష్ సరిపోతుంది. కానీ పిల్లలు, వృద్ధులు, చేతుల్లో బలం లేనివారు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడితే మంచిది. టూత్ బ్రష్ ఎప్పుడు మార్చాలన్నది కూడా ముఖ్యమే. చాలా మంది నెలల తరబడి ఒకే బ్రష్ వాడుతూ ఉంటారు. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మారిస్తే బెస్ట్. బ్రిజిల్స్ పాడైపోతే కూడా వెంటనే బ్రష్ చేయించేయాలి. టూత్ బ్రష్ చిన్న వస్తువే అయినా ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన టూత్ బ్రష్ వాడకం వల్ల దంతాల సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం కూడా చాలా మంచిది.